కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే 3 చక్రాల స్కూటీలు మంజూరు విషయంపై వేగంగా చర్యలు తీసుకొనే దిశగా దృష్టి పెట్టాలి. డిసెంబర్ నెలలో అనేక వార్తాపత్రికలలో మీడియా ప్రకటన ద్వారా దివ్యాంగులకు రాష్ట్ర మొత్తం మీద 1750 దివ్యాంగుల 3 చక్రాల స్కూటీలను నియోజకవర్గానికి 10 చొప్పున మంజూరు చేయడానికి చర్యలు చేపడుతుందని వికలాంగుల కార్పొరేషన్ ద్వారా తెలియజేశారు. దివ్యాంగుల 3 చక్రాల స్కూటీల విషయంపై గత చరిత్రను సీఎం చంద్రబాబు నాయుడు గారు సంబంధిత ప్రభుత్వ అధికారులు గమనించాలి. అదేమిటంటే 2014 నుండి 2018లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దివ్యాంగులకు 3 చక్రాలు స్కూటీలు ఇవ్వడం మొదలు పెట్టడం జరిగింది. ఆనాడు మొదటి విడతలో అనేకమంది దివ్యాంగులు లబ్ధి పొందారు. అలాగే రెండో విడతలో అనేకమంది దివ్యాంగులు స్కూటీల కోసం అప్లై చేసుకోవడం జరిగింది. అనంతరం 2019 ఎన్నికలు రావడంతో తెలుగుదేశం పార్టీ ఓటమి ఫాల్ అవ్వడంతో 2019లో ఏర్పడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారిపై దృష్టి పెట్టకపోవడంతో వారందరికీ 3 చక్రాల దివ్యాంగుల స్కూటీలు ఇవ్వడం జరగలేదు. అనంతరం 2022లో 1750 దివ్యాంగుల 3 చక్రాల స్కూటీలకు నోటిఫికేషన్ ఇచ్చి నియోజకవర్గానికి 10 చొప్పున ఇస్తామని నోటిఫికేషన్ విడుదల చేయడంతో చాలామంది సంతోషాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చే జీవోలో 45 సంవత్సరాలు వయసు పరిమితి పెట్టడంతో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అప్లై చేసుకొనే వారి వయసు పరిమితి 45 సంవత్సరాలు దాటిపోయిన వారికి అవకాశం లేకుండా పోయింది. వాళ్లందరి ఆశలు నిర్వీర్యం అయిపోయాయి. కాబట్టి ప్రస్తుత కూటమి ప్రభుత్వం వీరందరిపై దృష్టి పెట్టి సరైన సర్వే చేసి గతంలో 2014 నుండి 18 హయాంలో అప్లై చేసుకుని మంజూరు కాకుండా వయసు పరిమితి దాటిపోయిన వారికి మరొకసారి అవకాశం ఇచ్చే దిశగా రాబోయే కాలంలో ఇవ్వబోయే 1750 దివ్యాంగుల 3 చక్రాల స్కూటీల మంజూరు ప్రక్రియలో నోటీస్ ఆర్డర్లో వయసు పరిమితి 55 సంవత్సరాలకు పెంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. గత ప్రభుత్వంలో దివ్యాంగులు స్కూటీల కోసం అప్లై చేసుకుని అర్హత లిస్టులో పేర్లు ఉండి దివ్యాంగుల స్కూటీ పొందని వారికి మళ్లీ అప్లై చేసుకొనే నిబంధనలు పెట్టకుండా వారిని భౌతికంగా వెరిఫికేషన్ చేసి వాటిని మంజూరు చేయాలని, అర్హత లేని వారిని మరొకసారి అప్లై చేసుకోవడానికి అవకాశాలు కల్పించాలని, రాబోయే దినాల్లో ఇవ్వబోయే స్కూటీలకి వయసు పైబడిన వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ పద్ధతి ప్రకారం గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో అప్లై చేసుకున్న వారికి కూడా లబ్ధి చేకూరుతుందని ఉద్దేశంతో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఆశతో పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కానూరు శంకరరావు తెలియజేశారు. దివ్యాంగులు స్కూటీలు నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఆన్లైన్లో అప్లై చేసుకోమని కూడా ప్రస్తుత ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు అందరూ కూడా ఆలోచించాలి.